విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే అన్న. నమస్తే. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? ఏముందన్న పాత లెక్కలనే నడుస్తున్నది. ఇప్పుడు కొత్తది అయితే ఏం కనిపిస్తలేదు విలేజ్ లోపల. ఇప్పటి వరకు కొత్త పథకాలు ఏం లేవు. ఒక ఆర్టీసీ బస్సులు మాత్రమే నడుస్తున్నది. ఇప్పుడు మాకైతే పొలం లేదు, రైతు బంధు ఏమొస్తుందో తెలియదు. గ్యాస్ లేదు, గ్యాస్ అయితే సేమ్ పాత లెక్కలనే ఉంది. ఇప్పుడు మేము 900 ఇచ్చి తీసుకుంటాం గ్యాస్. సబ్సిడీ పడుతుందా లేదా ఇంకా బ్యాంక్ లో మాకు మెసేజ్ అయితే రాలేదు. ఇంకోటి రెండవది రైతు బంధు అంటే వాళ్ళకి ఏమి ఇస్తారో రైతులకైతే తెలియదు. వాళ్ళని అడిగితే పాత ప్రాసెస్ నడుస్తుంది. ఇంతకు ముందు ఎట్లా వచ్చినాయి కట్టనే వస్తున్నాయి. కొత్త అయితే ఏం రాలేదు. పింఛన్లు అయితే లేవు. ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా వాళ్ళకి ఇస్తున్నట్ట. వాళ్ళకి పాత కొత్త ఏమో 6,000 అన్నారు కానీ ఇంకా రాలేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, ఈ 6 గ్యారంటీలు అసలు అంతవరకు ఏం అందట్లేదు అంటారా? ఇక్కడ ఈ మండల లోపల అయితే ఇంకా ఏం లేదన్న ప్రాసెస్ అయితే ఏం రాలేదు. గిట్ట ఆఫీసర్ గిట్ట ఏం చెప్పలేదు మాకు. రాలేదు. మేము ముందు వస్తాయని చెప్పి చూస్తున్నారు, ఎప్పుడు వస్తాయనేది తెలియదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కులగణన సర్వే అనేది మొదలు పెట్టారు కదా, కులగణన సర్వే ఏ విధంగా సాగుతుంది? ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంటికి పోతున్నారు, తీసుకుంటారు. ఊళ్ళో ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, ఊరోళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు ఏంటంటే ఏదో నియమ గవర్నమెంట్ వచ్చిందిగా చేపిద్దామని చేపిస్తారు. ఎడ్యుకేషన్ పర్సన్ ఉండవు. దాని క్వశ్చన్స్ ఏంది, ఆన్సర్స్ ఏంది వాళ్ళు అడుగుతారు, చేస్తారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలియదు. ఇప్పుడు మా ఇంటికాడికి వచ్చారు, నేను అడిగిన ఎందుకంటే జనాభా లెక్కల గురించి సర్వే తెలవాలంటే బీసీ, ఎస్సీ, ఓసీ, ఎస్టీ ఇవన్నీ ఇంతమంది ఉన్నారని సర్వే చేస్తారు అని చెప్పి అన్నారు. విద్యా చదువుకురా లేదా పిల్లలు ఏం చదువుతారు, డాడీ ఏం పని చేస్తాడు, ఇవన్నీ అడుగుతారు. అంటే మీరు అడుగుతున్నారా ఈ సర్వే వల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి తర్వాత అని చెప్పి? తర్వాత అనేది ఏం చెప్తలేరు వాళ్ళు. ఎందుకంటే పాపులేషన్ ఏముంది, జనాభా హిందువులు ఎంతమంది, క్రిస్టియన్ ఎంతమంది, ముస్లిం రెడ్డిలు ఎంతమంది ఓసినా కదా అడుగుతారు. అంటే మరి కులగణన సర్వేలో ఎలాంటి ప్రశ్నలు ఇస్తా ఉన్నారు? ఊళ్ళో చాలా మంది ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకి అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. పింఛన్ ఏమైంది, గ్యాస్ ఏమైంది, ఇప్పుడు రైతు బంధు ఏమైంది అని అడుగుతుండొచ్చు. వాళ్ళకి ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే అడిగేటోళ్ళు అడుగుతారు. ఊళ్ళో అయితే ఇప్పుడు 90% వరకు అయిపోవచ్చు, సర్వే అయిపోయినట్టు ఊళ్ళో మా విలేజ్ లోపలైతే. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో కూడా సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పారు కదా, మరి ఆ సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఏమైనా లాభాలు జరిగాయి? ఇంకేం లాభాలు, ఇంకేం లేదు. ఇంకా ఏమైతుంది అనేది చూస్తారు పబ్లిక్. కొత్త గవర్నమెంట్ ఏమైనా కొత్త పథకాలు ఇస్తుందా అనే ఆశతోనే ఉన్నారు. ఏమైనా చేస్తారేమో, సరే ఇద్దామంటే వాళ్ళు కొంతమంది ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు కొంతమంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉండే అన్న, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా? ఇప్పుడు గవర్నమెంట్ ఏముందంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటాయి, కొన్ని బిజినెస్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తాను, నాకు ఇప్పుడు నేను ఒక మెకానిక్ షాప్ ఉంది, ఏమైనా పని చేసుకుంటుంటే పనులు లేవు. పనులు లేకుండా ఉట్టిగా కూర్చుంటున్నాం. ఎవరికి బిజినెస్ అనేది లేదు. గవర్నమెంట్ ఏంటంటే అప్పుడు నడుస్తుంది కాబట్టి రన్నింగ్ పబ్లిక్ ఉండే ఏదో బిజినెస్ ప్లాట్లో ఇల్లు ఏమైనా పనులు చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, ఏమైనా పెట్టుబడి పెట్టి చేసుకుంటారు. ఇప్పుడు అంతా మైనస్ ఉంది. ఇప్పుడు చేస్తలేరు ఎవరి దగ్గర ఏమైనా ఉంటే డబ్బులు రీజన్స్ లేదు అంటారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమైనా మిస్ అవుతున్నారా? కేసీఆర్ గవర్నమెంట్ అని కాదు, ఆ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేశారు. ఈ గవర్నమెంట్ గా చేశారని ఆశలో పడినే ఉన్నాం మేము. ఇంకా చేస్తారేమో, ఇంకా కొన్ని రోజులకైనా చేస్తారేమో, మాకేమైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందంటారు? మరి అది మన బిజినెస్ చేసే వాళ్ళకి ఎరక. ఎందుకంటే పబ్లిక్ దగ్గర పెట్టుబడి అనేది, డబ్బులు అనేది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర పైసలు, బిజినెస్ అనేది ఏంటంటే ఏం చేద్దామన్నా డబ్బులు. నేను కూలికి పోయినా కానీ, ఒక ఇల్లు కడుతుంటాను, లేబర్ పనికి పోయినా కానీ కూలి చేస్తేనే పైసలు ఇస్తారు. ఆ కూలి పనే దొరుకుతుంది. డబ్బున్న వాళ్ళు చేస్తేనే కదా గరీబులు బతకడానికి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2 గుంటల భూమున రైతు బీమా పథకం వచ్చేది. మరి ఇప్పుడు రైతు బీమా పరిస్థితి ఏంటన్నా? ఇక అది తెలియదు అన్న. మనకు పొలం లేదు, ఇష్టోళ్ళకి ఏముందో తెలియదు. మనకైతే పొలం లేదు, ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి రైతు బీమా వస్తుందా లేదా వాళ్ళకి మనకైతే తెలియదు. మరి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారన్న? ఇప్పుడు ఇంటి పెద్ద మనిషి ఉండనుకో, నాయన ఉన్నాడు, నాయన చేసిన సంసారానికి కొడుకు చేసిన సంసారానికి ఫరక్ ఉంటుంది. అనుభవం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అనుభవంతోనే నడవాలి. కొన్ని రోజులైనా ఏమైనా చేస్తాడేమో ఆశతోనే ఉన్నారు పబ్లిక్ అందరు. మన తెలంగాణ మొత్తం అదే ఆశ లోపల ఉన్నారు. ఇంక ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, తర్వాత ముందేమైనా చేస్తాడని చెప్పి ఆలోచన ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే చాలా వ్యతిరేకత అనేది వచ్చింది ఊళ్ళలో. సో మరి ఈ వ్యతిరేకత వల్ల ఈ సర్పంచ్ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉన్నదా? ఇప్పుడు మా విలేజ్ లోపల అట్లా పార్టీ పరంగా ఏముండదు. మా విలేజ్ లోపల ఆల్మోస్ట్ అందరు ఎక్కడ తిరిగినా అందరు ఒకటే ఉంటారు. రేపు పొద్దున పోయి చూస్తారన్నమాట, ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. ఎవరికి అనుకున్నాక అనుకుంటే వాళ్ళకి వేసేస్తారు. మనకు మా విలేజ్ లోపల పార్టీ ఫీలింగ్ అని ఏముండదు. ఇదే హోటల్లోకి వస్తారు, కూర్చుంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు. ఏ పార్టీలో తిరగాలి, ఏ వ్యక్తి ఇవ్వడం తిరగాలి, నమ్మకమైన వ్యక్తి చూసి వేసుకుంటారు. ఎవరు స్వతంత్రం వాళ్ళు. నమస్తేనే. నమస్తేనే. ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన? బాగలేదు. రేవంత్ రెడ్డి గారి పాలన బాగలేదు. ఎందుకనంటే అన్ని రంగాలలో లేకుండా అయిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కానీ, సరే వ్యవసాయ రంగం కానీ, నువ్వు ప్రతి దగ్గర చూసుకున్నా అన్ని 0 పాయింట్లను. సరిగ్గా ఆనకాలం రాలేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది లేవు. అప్పుడు కేసీఆర్ ఉండగా రైతు బంధు ఇచ్చిండు, ప్రతి టైంకు రైతులు బాగానే పనిచేసారు.
ఇప్పుడు మా దిక్కు 111 జీవో. రియల్ ఎస్టేట్ అసలు కొనకమని చెప్తారు. కొనకమని చెప్తారు అంటే ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు 111 తీసేస్తున్నాం, మీరు కొనుక్కోపండి దారి అని చెప్పారు కాబట్టి అందరూ వచ్చారు కొన్నారు. బాగా రేట్లు కొద్దిగా ఒక 3-4 ఉన్నది ఒక 5-6-10 కాడికి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం మళ్ళీ 5-6 కాడికి దిగిపోయింది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఈ 111 జీవో ఉంది కాబట్టి ఎట్లున్న జీవో అట్లా పెడతాం అన్న అనకంలో రియల్ ఎస్టేట్ తగ్గింది. ఇప్పుడు పక్కనే కోకపేట ఉంది కాబట్టి కోకపేటలో ఆడ 100 కోట్లు పోతుంది, 50 కోట్లు పోతుంది. ఆడికించి ఇది 6 కిలోమీటర్లు లేదు, ఇక్కడ 5 కోట్లు 6 కోట్లు చెప్తేనే వారి అంత రేట్ ఎందుకు 111 జీవోలు అంటే ఇక్కడ పర్మిషన్ లేవు కట్టడాలు, బిల్డర్స్ కట్టడానికి. అంతా ఇప్పుడు మా ఊరోళ్ళు కట్టుకోవాలంటేనే మా సెక్రటరీ ఇంటి నంబర్ ఇస్తలేదు. ఇప్పుడు ఊళ్ళో 4 పుట్టినప్పుడు ఒక తండ్రికి 4 పుడితే ఇప్పుడు ఒక ఇల్లు ఒకరికి విడిచిపెట్టి 3 పోయి బయట కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బయట కట్టుకోవాలంటే అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. పర్మిషన్ లేవు మాకు. ఈ పర్మిషన్ అన్న కమ్సకం కలిగానని ఇవ్వాలి కదా ఎవరు, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా అనేది. కానీ మాకేందంటే ఇట్లా ఊర్లలో పుట్టిన వాళ్ళకన్నా కమ్సకము కట్టుకోనిక పర్మిషన్లు అని ఇవ్వాలి, ఇస్తలేరు. అదొకటి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పర్మిషన్లు అనేవి బాగా ఆయన ఇచ్చిండు, చేసుకోమని వెంచారు చేసారు, వెంచారకి ఇచ్చిండు. మా ఊరోళ్ళకే కాదు వెంచారకి ఇచ్చిండు. అంటే పర్మిషన్లు ఇవ్వడం వల్లనే రియల్ ఎస్టేట్ బాగా జరిగింది అంటారు. పర్మిషన్లు ఇస్తేనే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు జాబ్ చేసుకుంటారు ఇక్కడ కొనాలంటే ఇప్పుడు ఒక 50 లక్షలు దమ్మేసి కొనుక్కుంటా అనుకో, ఇక్కడ పర్మిషన్ లేని ఆయన ఎందుకు కొనుక్కుంటాడు? ఇక్కడ ఇప్పుడు పర్మిషన్లు ఇస్తేనే కదా అక్కడ నుంచి సిటీ నుంచో ఇప్పుడు కోకపేట నుంచి ఇక్కడ తక్కువకు వస్తున్న గరీబులకు దొరుకుతాయని ఆడ కోట్లలో పెట్టవలసి లక్షలలో పెడితే ఇండ్లు అయితే కదా. ఇండ్లు అయితే కాబట్టి నీకు మనకు ఎవరైనా వచ్చి కొనుగోలు జరుగుతుంది, మేము మంచుకుంటాం వాళ్ళు మంచుకుంటారు. ఇప్పుడు ఎవరైనా బిడ్డ పెళ్లి చేయాలంటే అని అనుకుర్రు అనుకో, ఓ ప్లాట్ అమ్ముకొని పెళ్లి చేస్తారు కదా, ఓ 30-40 లక్షలు వస్తాయి, పెళ్లి చేస్తాను అనుకుంటారు. నువ్వు అది గిట్ట రియల్ ఎస్టేట్ లేని ఎట్లా ఇప్పుడు ఎట్లా పడతారు, ఏం చేస్తారు? మరి రియల్ ఎస్టేట్ మాట్లాడుతుంటే రాష్ట్రంలో రైతులు మహిళలు అంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చాక మాకు మంచి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? మహిళలు ఖాళీ బస్ ఎక్కి తిరిగితే మహిళలు మంచిగా అయిందంటారా? ఇప్పుడు ఖాళీ బస్సు ఫ్రీ ఒకటి ఇచ్చాడు, ఇంకా మిగతా ఇవ్వలేడు కదా. ఓ కరెంట్ ఫ్రీ ఇచ్చిండు అనుకో, మిగతా ఇంకా ఎన్ని గ్యారంటీలు ఉన్నాయి? మరి 6 గ్యారంటీలలో మీకు ఎంతవరకు అందుతున్నాయి? అదే ఫ్రీ బస్సు ఫ్రీ కరెంట్ అంతవరకు. జరగలేదు. అందరూ రుణమాఫీ అందరికి జరగలేదు. అంటే కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు. అంటే వాళ్ళు మరి అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇంకా జరగలేదు. ఇప్పుడు మళ్ళీ చేస్తామంటారు. మొత్తం చేసామని చెప్పారు. మొత్తం చేస్తామని 18,000 కోట్ల వరకే 1,80,000 ఉన్న వాళ్ళకి చేశారు. 1,50,000 ఉన్న వాళ్ళకి పోయినాయి, 2 లక్షల వాళ్ళకి అయితే కాలేదు. దసరాలోపై రైతు భరోసా కార్యక్రమం చేపడదామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. మరి రైతు దసరా అయిపోయింది, ఇంకా కూడా దాని మాట తీయట్లేదు. మరి దీని గురించి ఏ బుద్ధి లేకుండా తీయడు. ఇక ఇప్పుడు 4 ఏళ్ళు అయితే ఇది పోతుంది, వీళ్ళు చూసి రైతులేయరు ఎవరేయరు. ఇక అప్పుడు పోయినాక మళ్ళీ వేరే అది ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, అన్ని వస్తాయి. ఇప్పుడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు సన్నపాట్లకి 500లకు బోనస్ ఇస్తామన్నాడు కదా. మరి ఈ బోనస్ అనేది ఏది ఇస్తలేడు, బోనస్ ఇస్తలేడు, ఏది ఇస్తలేడు, ఏం చేస్తలేరు. అది మాటల వరకు అవుతుంది. ఆడ కూర్చొని ప్రగతి భవన్ లో మాట్లాడుకుంటూ కూర్చుంటే అవుతుందా? ఇప్పుడు బయటకి వచ్చి వాళ్ళ ఊళ్ళో పొడి తిరుగుతుంది అడిగితే ఎవరైనా రైతులు చెప్తారు. ఇప్పుడు వడ్లైనా వస్తారు రైతుల కాడుకో మిల్ల కాడికి వచ్చి పత్తి మిల్ల కాడికి పోయి అడిగితే వాళ్ళ బాధ ఏందో చెప్తారు. ఇప్పుడు ఆయన ఆడనే ఉండి ఆఫీసులో కూర్చొని తుమ్మల నాగేశ్వరరావు కూర్చొని ఆడనే మాట్లాడతాడు, సీఎం కూర్చొని ప్రగతి భవన్ లో మాట్లాడతారు. ఎవరు కూర్చొని ఆడ మాట్లాడతారు. అదే ఎవరు మాట్లాడినా అది ఆడి ఊళ్ళలోకి వచ్చి మండలాలకు వచ్చి కేంద్రాలకు వచ్చి అది చూసి మాట్లాడితే అది మనం గిట్ట అరెస్ట్ కరెక్ట్ చేస్తారని అనుకుంటాం. మనకైతే ఏడ చేసినట్టయితే కనబడుతుంది, చెప్తురాడా. ఇప్పుడు మొన్నటిదాకా పత్తిది ఉండే, పత్తి దానికి అట్లా చెప్పారు, అది తేమ వస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాలు రాన్నాడు తేమ లేదు, ఏం లేదు. ఇప్పుడు వడ్లకు అది బోనస్ ఇస్తాడు, బోనస్ లేదు, ఏం లేదు, ఉన్న కాడికి కొట్టలేరని మొత్తుకుంటున్నాడు రైతు. పండించిన పంట గిట్టుబాటు ధర లభిస్తలేదన్న. ఏడున్నా నువ్వు మార్కెట్లలో పోతే ఏడ రైతులే చెప్తారు, మనం ఈడ కూర్చొని ఊళ్ళో చెప్తారు. ఇప్పుడు ఒడ్లో మిల్ల కాడ రైతుల కాడికి పోతే వాళ్ళు చెప్తే రైతులే చెప్తారు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర అనేది లభించిందా? మరి ఆయన ఉన్నప్పుడు పర్లేదు. అన్ని రంగాలలో కేసీఆర్ ప్రభుత్వం మాకు నచ్చింది లేదు. మరి కేసీఆర్ గారు ప్రభుత్వం నచ్చితే కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారంటారు? అవి ఓడిపోయారంటే మాది ఓడిపోలేడుగా. మా దిక్కు మా ఎమ్మెల్యే
గెలిచిండు కదా. మరి కేసీఆర్ గారు సిటీ వరకే అభివృద్ధి చేశారు, గ్రామాల వరకు వస్తే ఏం అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కాబట్టి అవకాశం ఇస్తామని అంతవరకే, కానీ వీళ్ళు ఏదో చేస్తారని డెవలప్మెంట్ వీరు ఏదో కొత్తది చేస్తారన్న రకంగా అవకాశం ఇస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారా? ఏం లేదు. ఆయన చేసిందే డెవలప్మెంట్. 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేయలేదు. ఈ 10 ఏళ్ళల్లో ఈ సిటీని మొత్తము ఇండియాకు తెలిసేటట్టు చేసిండు కేసీఆర్ ఒకడే. నువ్వు సిటీ ఇంతకుముందు ఎట్లుండే, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లుండేనో, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి 10 ఏళ్ళ తర్వాత ఎట్లయిందో చూడండి ఒకసారి. నువ్వు అమెరికా ఎట్లుందో ఈడ తెలంగాణ హైదరాబాద్ అట్లా ఒకసారి నార్సింగ్కి వెళ్ళి అట్లా అని ఇట్లా ఒకసారి తిరిగి వస్తే ఇక్కడ లేని అభివృద్ధి ఇండియా లోపల ఇవాళ బాంబాయి గిట పనికిరాదు. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే బాంబాయి గిట పనికి రాకుండా అవుతుంది. అట్లా సిటీ డెవలప్మెంట్ చేసి, సిటీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఊళ్ళో అట్లా ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతాయి. ఊళ్ళలో చదువుకున్న వాళ్ళంతా సిటీలో జాబ్ చేస్తారు కదా. ఊళ్ళలో ఇప్పుడు ఊళ్ళో డెవలప్మెంట్ ఎట్లయితున్నాయంటే సిటీ చదువుకున్న వాళ్ళందరూ సిటీలో జాబ్ చేస్తారు. ఎందుకు డెవలప్మెంట్ కాదు, ఊళ్ళు డెవలప్మెంట్ అవుతాయి, సిటీ డెవలప్మెంట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తలేరు, అప్లైనా అప్పుడు కూర్చుంటారు. ఊళ్ళలో డెవలప్మెంట్ కాకనే కదా ఓటేయండి కేసీఆర్. ఇక నెక్స్ట్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏదో మార్పు చేస్తారని ఇచ్చిరే, అరే ఇది టీఆర్ఎస్ బల్చింద్రబాయ్ అని చెప్పి వీనికి కాంగ్రెస్ కి ఇస్తే వీళ్ళైనా మా ఇంకా మార్పు తెస్తారేమో అని అనుకో. ఈ 4 ఏళ్ళు తెలుస్తుంది కదా, ఈ మార్పు అయిందా చేరిపోయిందా అని తెలుస్తుంది కదా. అప్పుడు ఆటోమేటిక్ నెక్స్ట్ టైం ఎలక్షన్లలో ఓరు అప్పుడు చూద్దాం ఏం గెలుస్తుంది ఏముంటుంది. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఒకటి అడుగుతా, ఇప్పుడు నిజంగా మీరు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని మిస్ అవుతున్నారా? మరి మిస్ అయినట్టే కదా మాకైతే అనిపిస్తుంది. మాకైతే మిస్ అయినట్టు అనిపిస్తుంది. మేమైతే మిస్ కాలేదు. మా ఎమ్మెల్యే గెలిచిన ఆదాయం గెలిచి మరి వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీ. వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే అది దాంట్లోకి వెళ్ళిపోతారు. కాదు మామూలే. రేపు పొద్దుగాల మళ్ళా బీఆర్ఎస్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ లో గిట్ట వచ్చేటోళ్ళు ఉంటారు. అది పక్కన పెట్టు. కానీ మా దగ్గర అయితే యాదాన్ని గెలిపించారు. యాదవ్ కేసీఆర్ మంచి చేసిండనే కదా గెలిపించారు. ఇప్పుడు ఊళ్ళల్లో గెలిపలేరా అది పక్కన పెడితే ఇక నెక్స్ట్ టైం 4 ఏళ్ళు అయితే వేచి చూడాలి. ఇప్పటిదాకా అయితే ఏం బాగలేదు. ఇక ముందుగా మనం చేసి చెప్పలేము. మార్పు కోరుకోరు కాబట్టి వీళ్ళు మార్పు ఏం చేస్తారో చూడాలి. మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలంతా కేసీఆర్ గారు వెంబడే ఉన్నారు. సో మరి అధికారం పోయాక మరి పార్టీ మారడం జరుగుతుంది కదా, మరి పార్టీ మారడం వల్ల ఎందుకన్నా ఇది జరగదు? భయం భ్రాంతులకు గురి చేసి ఎవరైనా పార్టీలో మార్పుకుంటారు. కానీ ఎవరు స్వయంగా వచ్చి మేము పార్టీలకు చేరుతామని ఎవరన్నా. ఇప్పుడు ఇది వాసులు భయానికో లేకుంటే ఏదో భయపెట్టో దాన్ని దీన్ని చేస్తే ఇక అట్లా పోతురు. కానీ రేపు కేసీఆర్ వచ్చినా వీళ్ళందరూ మళ్ళీ పోతారు. కాకపోతే అట్లా పోదు.